ఇక అన్నిటికంటే ప్రధానంగా సోమవార వ్రతం అనేటువంటిది కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది ఈ కార్తీక మాసంలో. కాబట్టి ఈ సోమవార వ్రతం అనేటువంటిది కూడా ఈ యొక్క మాసము నెల రోజుల పాటు ఉపవాస దీక్ష ఉండలేనటువంటి మానవులు కనీసము ఈ కార్తీక మాసంలో వచ్చే 4 సోమవారాలు, ఏకాదశి, అలాగే మాస శివరాత్రి రోజుననైనా కానీ ఉపవాస నియమాన్ని పాటించడం. అంతేకాకుండా సోమవారం నాడు అభిషేకం శివునికి ఎవరైతే ప్రాతకాలంలో చేస్తారో వాళ్ళకి శ్రీశైల క్షేత్రంలో 100 యజ్ఞాలు చేసినటువంటి పుణ్య ఫలితము వారి ఖాతాలో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పుణ్య యోగ్యములు కలిగినటువంటి మాసముగా ఈ కార్తీక మాసం అనేటువంటిది మనకు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పవచ్చు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎల్లరూ కూడా ఈ కార్తీక మాసంలో నియమాన్ని గనక పాటిస్తూ ఉండి చేసినట్లయితే తప్పకుండా శివానుగ్రహం. ఎందుకంటే శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఈ కార్యక్రమాన్ని నేను చేయాలన్నా, ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించాలన్నా ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ ఉంటేనే ఇవన్నీ జరిగి తీరుతాయి. కాబట్టి ఇది పరమేశ్వర ప్రేరణతో కూడుకున్నటువంటి ఆజ్ఞగా భావించుకొని వీక్షించేటువంటి జై హిందూ ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క కార్తీక మాస సందర్భంగా చెప్పబడినటువంటి విధి విధానాలని ఆచరించు ఉండడం